నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పెదరావూరు గ్రామ శివాలయంలో భారీ చోరీ. అమ్మవారి విలువైన ఆభరణాలను అపహరించుకు వెళ్లిన దుండగులు. పట్టణ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా బోస్ రోడ్లోని మురుగు డ్రైన్లపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. పట్టణ నాజర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం నందు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు దుర్గా నాగరాజు శర్మ తెలిపారు. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదని, విష్ణు అవతారంలో ఒకటైన శ్రీ పాండురంగ స్వామి నాజర్పేట దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం స్వామివారికి అష్టోత్తర సహస్రనామ స్తోత్రం, పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మన నాజరపేట సంగావరి కొట్లు అనుగోరు వారి విధులు వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానము తెనాలి. వారి నుండి మనకి ఆషాఢ మాసంలో మహాపుణ్యకాలమైనటువంటి దక్షిణాయనము ప్రారంభమైనది. ఈ దక్షిణాయనం నుంచి మనకి ఆషాఢ మాసం నుంచి కూడా అనేకమైనటువంటి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పండుగలు వస్తూ ఉంటాయి. ఈ నెలలో 21వ తారీఖున వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. అట్లాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలని, భాద్రపద మాసంలో వినాయక చవితి వ్రతాలను చేసుకుంటూ ఉంటాము. ఇట్లాగా అనేక ఒక నెలలో ఒక పండుగలు వస్తుంటాయి. దానికి రావడానికి కారణం మూలం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నుంచి మనకి అనేకటువంటి పుణ్య కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. రేపు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి అష్టోత్తర సహస్రనామాలతో పూజా కార్యక్రమం ఉంటుంది. తదనంతరం తీర్థప్రసాదాలు వినియోగం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఈ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి వారిని ఆ తొలి ఏకాదశి నాడు దర్శించి ఆ స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకి చెందిన 13 సంవత్సరాల విద్యార్థి అత్యాచార ఘటనలో నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని జేబీఎం ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం తెనాలి గంగానమ్మపేటలోని జేబీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్కూల్ నుండి వస్తున్న విద్యార్థి పట్ల అత్యాచారం చేయటమే కాక హతమార్చడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. నిందితుడిని తక్షణం ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేబీఎం ఫెడరేషన్ అధ్యక్షులు గడ్డవరపు దేవానంద్, కొత్తపల్లి రామారావు, కటవరపు గోవకుమారి, కాటూరి నాగమల్లేశ్వరరావు, ఆశ, పేరం అరుణ, వట్టిప్రోలు సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వరుసనే ఎందుకు జరుగుతుందో తెలియదు, ఒక్క దళితుల మీదే జరుగుతున్నాయి దాడులు. మొన్న ఈ మధ్య కర్నూలులో జరిగింది, తర్వాత నిన్న పార్వతీపురంలో జరిగింది. ఆడపిల్లల మీదే, ఒక్క దళితుల ఆడపిల్లల మీదే. ఈరోజు చేపురోల్లో ఒక పాపని, స్కూల్కి వెళ్ళి వస్తున్న పాపని ఈ నాగరాజు అనే అతను, ఆ పిల్ల పేరు చెప్పకూడదు, నాగరాజు అనే అతను ఏంటి ఆ పిల్లకి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకుపోయి ఆ పిల్లని ఏం చేసాడో తెలియదు. కానీ ఒక్క సాయంత్రానికి పాప రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకుతుంటే, తల్లి అన్న వీళ్ళంతా వెతుకుతుంటే ఆ నాగరాజు అనే గ్యాస్ డెలివరీ బాయ్ వాళ్ళ ఇంట్లో ఈ పాప విగతజీవిగా పడి ఉంది. ఈ నాగరాజు అనేవాడిని పోలీసు వాళ్ళు ఏం చేయవసరంలా, వాడిని ఎన్కౌంటర్ చేసి పడేసేయాలా. తల్లిదండ్రులు కూడా రండి, ఆడపిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, టైంకి ఇంటికి వస్తున్నారా లేదని చెప్పి తల్లిదండ్రుల బాధ్యత కనీసం అది. ఎందుకంటే వీళ్ళే పట్టించుకున్నప్పుడు సమాజంలో ఎవరు పట్టించుకుంటారండి? ఆడపిల్లలకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చేది? ఫస్ట్ ఆ పిల్లల బాధ్యత తల్లిదండ్రులది. ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నిన్న జరిగినటువంటి శైలజ విషయంలో జరిగినటువంటి విషయము ఎంత దుర్మార్గంగా చేశారంటే, అలాంటిది ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే మన పిల్లలను మనం చూసుకోవాలి. టైం టు టైం పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలాంటి కీచకులు కూడా ఉంటారని పిల్లలకు మనం తెలియజేస్తూ ఉండాలన్నమాట. సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉండరు అని చెప్పేసి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటుండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి నిన్న జరిగిన విషయంలో అండి, ఆ పిల్లకి జరిగిన అన్యాయంలో చాలా దారుణం అండి. అది మాత్రం మేము మాత్రం అలాంటి ఆ పిల్లని అలా చేసినందుకు నాగరాజుని
కఠినంగా శిక్షించాలి. ఇంకొకళ్ళు చేయడానికి భయపడాలన్నమాట ఫస్ట్. పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుపై జిల్లా కలెక్టర్కు విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులకు షేక్ యాస్మిన్, బి అవంతిక, ఎన్ సుప్రజ కలిసి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వరరావు బోధన సరిలేదని, ఆయనను బదిలీ చేయాలని వివరించారు. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణకు జిల్లా విద్యాధికారిని ఆదేశించగా ఆమె ఆదేశాల మేరకు తెనాలి జిల్లా ఉప విద్యాధికారిని శాంతాకుమారి, మండల విద్యాధికారి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడగా వారు ముక్తకంఠంతో తెలుగు ఉపాధ్యాయుడిని బదిలీ చేయాల్సిందేనని కోరారు. తెలుగు బోధనలో లిఖితపూర్వకంగా ఆయన చేసిన తప్పిదాలను వెల్లడించారు. దీంతో స్పందించిన అధికారులు నాగేశ్వరరావును జిల్లా విద్యాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఒకరిని తెలుగు బోధించేందుకు సర్దుబాటు చేశారు. విద్యార్థుల సమస్యలపై సకాలంలో స్పందించని హెడ్ మాస్టర్ సరళను కూడా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలపై ప్రధానోపాధ్యాయుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాలని, ఇంకా పాఠశాలల్లో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే అధికారుల దృష్టికి తేవచ్చని వారు స్పష్టం చేశారు. తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు గతంలో పెద్ద ప్రమాదం జరగడం వల్ల అనారోగ్య సమస్యకు గురి కావడం జరిగిందని, అప్పటి నుండి తన మాట నంగిగా వస్తుందని, తెలుగు నిదానంగా విద్యార్థులకు బోధన చేస్తున్నానని, తాను నిదానంగా చెప్పడం వల్ల విద్యార్థులకు అర్థం కావటం లేదని తనపై ఫిర్యాదు చేశారని తెలిపారు. సోమవారం గ్రీవెన్స్లో భాగంగా పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిలు తెలుగు మాస్టర్ గారు నాగేశ్వరరావు చెప్పేటువంటి పాఠాలు అర్థం కావట్లేదని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వెంటనే డిఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ఉప విద్యాశాఖ అధికారికి, మండల విద్యాశాఖ అధికారి మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ప్రధానోపాధ్యాయునికి కూడా గతంలో చాలాసార్లు మేము లెటర్స్ ఇచ్చాము, అయినప్పుడు కూడా మేడం గారు స్పందించలేదు అని చెప్పారు. మరి మేడం గారికి తెలియజేశాము, మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, మరి ఉప విద్యాశాఖ అధికారికి, డిఓ గారికి ఆ మాస్టర్ గారి యొక్క పరిస్థితి మీద తెలియజేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ మాస్టర్ గారి యొక్క స్థానంలో వేరే వారిని పాఠాలు ఎవరి చేత చెప్పిస్తే అర్థమవుతుందో వారిని కూడా నియమించడం జరిగింది. ఆ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ మాస్టర్ గారిని ఎక్కడైతే మన డిఓ గారికి వారికి అప్పచెప్పడం జరిగింది, వారు ఎక్కడ నియమిస్తే వారిని అక్కడికి పంపించడం అనేది జరుగుతుంది. ఇంకా మండలంలో ఎక్కడైనా సరే హై స్కూల్ కావచ్చు, ప్రాథమిక పాఠశాలలు ఇటువంటి పరిస్థితి కనుక ఎక్కడైనా ఉన్నట్లయితే, పిల్లలు కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వెంటనే మా దృష్టికి, అంటే ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ మండలం కూడా జరుగుతుంది, గుంటూరుతో పాటు డివిజన్లో జరుగుతుంది, అదేవిధంగా మండలం కూడా జరుగుతుంది. కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినట్టే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏ విద్యార్థి, ఏ తల్లిదండ్రులు కూడా పాఠాలు అర్థం కావట్లేదు అని ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఉపాధ్యాయులు అందరూ ఉంది, మేముంది కూడా పిల్లల కోసమే, పిల్లల యొక్క చదువుని బాగా చెప్పించడం కోసమే. కాబట్టి మేము కూడా పర్యవేక్షణ చేస్తాము. దీన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకొని మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. 9th స్టూడెంట్స్ తెలుగు పాఠాలు అర్థం కావట్లేదని నిన్న సోమవారం హానరబుల్ కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే డిఓ మేడం గారు ఈరోజు వెళ్ళి రివ్యూ చేయమన్నారు నన్ను. ఆ మేడం గారు చెప్పడం వలన నేను ఈరోజు రావడం జరిగింది. మరి పిల్లల క్లాస్ రూమ్కి వెళ్ళాను. ముందు క్లాస్ రూమ్కి వెళ్తే పిల్లలు ముక్త కంఠంతో మాకు ఆ మాస్టర్ వద్దు, మాకేం చెప్పడం లేదు, మాకు వేరే టీచర్ గారిని వేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 టీచర్స్ ఉన్నారు. 3లో రాజేశ్వరి మేడం గారిని మాకు పంపిస్తే మాకు బాగా అర్థమవుతుంది, అర్థవంతంగా చదువుతారని పిల్లలు అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఆ ప్రకారమే పిల్లల యొక్క ఇష్టం ప్రకారమే మరి మేడం గారిని, రాజేశ్వరి మేడం గారిని ఆ క్లాస్కి కేటాయించడం జరిగింది, 9th క్లాస్కి. మునుముందు ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాఠశాల లెవెల్లో హెచ్ఎం గారిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి హెచ్ఎం గారు కూడా అవేర్నెస్గా ఉండాలని నేను చెప్పడం జరిగింది. పిల్లలకి నుంచి నోటీస్ ఏమొచ్చినా కూడా వెంటనే స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోగలరని హెచ్ఎం గారికి సూచన చేయటం జరిగింది. యాక్షన్ జరిగింది. నాకు ఏం తెలియదు, చక్కగా పాటలు నిదానంగా చదువుతున్నాను, సబ్జెక్ట్ చక్కగా చదువుతున్నాను, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ని కొంచెం నిదానంగా చదువుతున్నా, వేగంగా చూడడానికి నాకు యాక్షన్ జరిగిందని, ఆరోగ్యం బాగాలేదని వాళ్ళకి తెలియదు కదండి. నాకు ఆరోగ్యం తక్కువ అండి, 3-4 ఏళ్ళు అవుతుంది ఆరోగ్యం తక్కువ. కాబట్టి నేను నిదానంగా చెబుతున్నా.
అంటే నిదానంగా సిలబస్ పూర్తి చేస్తున్నా, నోట్సులు రాస్తున్నా, వాళ్ళకి నచ్చట్లా. అందుకని ఈ మాస్టర్ని మార్చండి అని చెబుతున్నారు. ఒక 15 సంవత్సరాలు చేస్తున్నా అండి. అప్పుడు బాగానే ఉన్నా, యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ సమస్యలు. తెనాలి పట్టణ అభివృద్ధిలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కొనసాగుతున్నాయి. మంగళవారం చిందావూరు అంబేద్కర్ కాలేజీ వద్ద నుండి డైమండ్ టెస్టల్ వరకు డ్రైనేజీపై ఉన్న ఆక్రమణలు పురపాలక అధికారులు తొలగించారు. గత కొద్ది రోజులుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కాలువలపై ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఆక్రమణదారులకి ముందస్తుగానే సమాచారం అందించడం జరిగిందని, కొంతమంది స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు. తెనాలి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మనోహర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మన పట్టణాన్ని చక్కటి ప్లానింగ్ తోటి ఒక రెగ్యులేషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ముందుగా మురుగునీరు ఏవైతే ఉంటో స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతుందో వాటన్నింటినీ కూడా క్లియర్ చేయడం అయింది. ఆ తర్వాత ఇంటర్నల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో 2 అడుగులు ఇంకా అటుపైన ఉండేటివన్నిటి కూడా సిల్టు సపరేట్గా బ్యాచ్ అనేసి ఒక 40 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే కాలువలను ఆక్యుపై చేసి టెంపరీ ఎంకరేజ్మెంట్లు ఉన్నాయో వాటన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఆఫ్ దట్ బురిపాలెం రోడ్డు అందరం కూడా మా టౌన్ ప్లానింగ్ వింగు, శానిటేషన్ వింగు, ఇంజనీరింగ్ వింగు అందరూ కలిసి చక్కగా అక్కడ చేయడం వల్ల మురుగునీరు అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉంది. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అంబేద్కర్ కాలేజ్ దగ్గర నుంచి డైమండ్ టీ స్టాల్ వరకు రోడ్డుకి ఇరువైపులా కాలువలను ఆక్రమించుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గత వారం 10 రోజుల నుంచి చెప్తున్నాము. ఇలా మేము ఒక డ్రైన్స్ ఆక్యుపేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిగా తీయించాలనుకుంటున్నాం. తీసి మళ్ళీ అక్కడ వరకు రోడ్డు వేస్తే కనుక ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది చెప్పివేసి గత 1 వీక్ నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా సహకరిస్తున్న చక్కగా. దానికి చక్కటి ఎగ్జాంపుల్ మన సీతాంబ సంబంధించిన హోటల్ ఎవరైతే ఉన్నారో వెంకట్రావు గారు ముందుగానే ఆయనే అంత ప్రిపేర్ అయిపోయి మేము ఈ ప్రాంతంలోకి వచ్చేకల్లా చేయండి సార్, ఇదంతా కూడా ప్రజలకు సౌకర్యంగా ఉంటాయనేసి వారు వచ్చారు. సో వారికి మా యొక్క కృతజ్ఞతలు. తెనాలి జిల్లా వైద్యశాలను నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన 18 మంది ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. వీరు జిల్లా వైద్యశాలలోని ఓపీ విభాగాన్ని, ల్యాబ్ను, పలు వార్డులను పరిశీలించారు. అక్కడికి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అలాగే డైక్ సెంటర్ను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ఆరా తీశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ట్రెడిషనల్ సెక్రటరీ అనురాధ పట్నాయక్ నేతృత్వంలో బృందం కూడా తల్లి పిల్లల వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించారు. అక్కడ గర్భిణీలకు, చిన్నారులకు అందిస్తున్న సేవలను పరిశీలించి వాటి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సుబ్రహ్మణ్యరాజు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఏఓ డాక్టర్ మజీదా బేగం, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి నేషనల్ హెల్త్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ గురించి మనకు ఎట్లా జరుపుతున్నాము, ఎందుకంటే ఫండ్స్ రీబ్యాక్ కావాలి కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా స్టేట్ ప్రోగ్రామ్కి వస్తూ మన స్టేట్లో విజయవాడలో చూసుకొని మన దగ్గరికి రావటం వచ్చింది. సో మన హాస్పిటల్లో వచ్చి డిహెచ్ తెనాలిలో వచ్చి ఐపీహెచ్ఎల్ స్టెమీ గురించి, డైక్ గురించి, ఆబా స్ట్రెంథనింగ్ గురించి వచ్చారు. సో ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత మనం చాలా నీట్గా ఫంక్షనింగ్ చేస్తున్నామని చెప్పి సంతృప్తి చెంది ఒక టీం వచ్చి పొన్నూరులో స్టెమీ చూసేదానికి సిహెచ్సిని కూడా వాళ్ళ విజిట్ ప్రోగ్రాంలో భాగంగా స్టెమీ విజిట్ చేసేదానికి పొన్నూరుకి వెళ్ళారు. ఇక్కడ మనం మాత్రం చాలా ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇంకా ఫండ్స్ రిలీజ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బాగా సంతృప్తి చెందారు. వాళ్ళ వచ్చినలో మెయిన్గా వచ్చి నేషనల్ అడిషనల్ సెక్రటరీ హెల్త్ మిషన్కి ఉండేది అనురాధ పట్నాయక్ గారు వచ్చారు. తర్వాత అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ వచ్చారు. తర్వాత వేరియస్ టీమ్స్ ఇన్ ది స్టేట్ ఫర్ ది అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మన ప్రోగ్రామ్స్ చూసి మన హాస్పిటల్లో నడిపే విధానం గురించి చూసుకొని మన సూపరింటెండెంట్ వాణి గారిని చాలా అభినందించారు. పెదరావూరు గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భాలయ తాళాలు పగలకొట్టి అమ్మవారి విలువైన ఆభరణాలను చోరీ చేశారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ఒంటిపై ఉన్న 4 బంగారు అభయ హస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళసూత్రాలు, బొట్టు అపహరించుకు వెళ్లారు. అనంతరం గర్భాలయంలో మల్లేశ్వర స్వామి వారి నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు 10 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నించారు. అయితే వాటిని మోయలేక ఆలయ ఆవరణలోనే వదిలేసి వెళ్లారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారివి మాత్రం సుమారు 2 లక్షల విలువ చేసే ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. చోరీ తీరును ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు దుండగులు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్లను సైతం ఎత్తుకెళ్లారు. పెదరావూరులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వరుసగా చోరీ జరగడం ఇది 3వసారి. ఈ ఆలయంలో వరుసగా చోరీలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం బట్టిప్రోలు, వెల్లటూరు గ్రామాలతో సహా కృష్ణా జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాడు జంపర్ రూట్లో సరే ఎవరో వాడు ఒక్కడే లేకపోతే ఎవరో ఒకరు పరిగెత్తగానే ఇటు నుంచి బ్లాక్ అయిపోతుంది. 3:30 దాకా ఉండి ట్రై చేసి మాకు వల్ల కాదు వెళ్ళిపోయాం డైరెక్ట్. చూడు కింద అందులో కొంచెం ఉండండి వెళ్ళండి. ఓకే రాత్రి యథావిధిగా 7:30కి గుడి ఆలయం కట్టేసినాము. కట్టేసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారుజాము 3:45కి నేను గుడి తలుపులు తీయడానికని వచ్చాను. వచ్చిన తర్వాత చూసేసరికి తలుపులు దగ్గరికి వేస్తున్నాయి, తాళాలు పగలగొట్టున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులు ఫోన్ చేశాను, తర్వాత మా బాగస్తులు ఫోన్ చేశాను. బాగస్తులు ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇప్పించిన తర్వాత సరే పోలీసులు వాళ్ళు అన్నారు అవి అన్నీ చూసి ఫోటోలు అవి తీసేసిన తర్వాత మీరు విధులు మీ కార్యక్రమం మీరు చేయండి, తర్వాత మేము వస్తే చూసుకుంటామని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చారు, కొన్ని వచ్చి ఫోటోలు కూడా తీసుకెళ్లారు. ఫోటోలు తీసుకెళ్తే తర్వాత స్వామివారికి వచ్చేసరికల్లా వెండివి పానమట్టంకి వెండి తొడుగుంటుంది. ఆ వెండి తొడుగు తీసుకెళ్ళలేక బయటపడేశారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గర 4 హస్తాలు, ఒక కిరీటం,
2 చెవులు, 2 బంగారపు కళ్ళు, బంగారు సూత్రాలు 3 చిన్నది, తర్వాత బొట్టు బిళ్ళ 1, వెండి ఇత్తడి పాదాలు 2. ఇవన్నీ చూసేసరికి అక్కడ లేవు. ఎమ్మటే ఫోటోలో తీసుకుని ఎమ్మటే మా సార్ గారికి వీళ్ళందరికీ నేను కంప్లైంట్ చేశాను. 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు నాకు ఫోన్ చేశారండి. ఆచార్య గారు ఫోన్ చేయగానే నేను తోటి అర్చకులకను మరి గ్రామస్తులకు తెలియపరిచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు అర్చక స్వాములకు పిలిపించి వారి ద్వారా పోలీసు వారికి ఇన్ఫామ్ చేశారు. పోలీసు వారు మామూలుగా అర్చక స్వామిని మీరు లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు పోయినాయో చూసుకొని మాకు తెలియపరచండి, మేము వస్తున్నామని అన్నారు. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి చూశారు. ఏమేమి పోయినాయో లిస్టు తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వని అని చెప్పారండి. మామూలుగా స్వామివారి దగ్గర ఏం వస్తువులు పోలేదు. అమ్మవారి వస్తువులు మటుకి వెండి కిరీటము, 4 హస్తాలు, 2 బొట్లు, 3 మంగళసూత్రాలు, 2 కళ్ళు పోయినాయండి. దాని విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుంది. నైట్గా నాకు ఫోన్ వస్తే వచ్చాను. ఇంతకీ ఎవరో దూకుతుంటే కనపడ్డారు. వెళ్ళి ఇంక అన్నయ్యని లేపాను. నాకు భయం వేసి సడన్గా చూసి అన్నయ్యకి వచ్చాను. నేను అన్నయ్య చూసాం. కారు వచ్చింది. ఫస్ట్ జెండా చెడు కారు ఉంది. కారు వెనకాల నుంచొని ఉంది. వెంబటిని వెళ్ళి అన్నయ్యని లేపుకొని వచ్చా. తర్వాత మమ్మల్ని చూసి పారిపోయారు వాళ్ళు. తర్వాత ఇటు వచ్చారు, కారు ఇక్కడ పెట్టారు. తర్వాత మేము ఎత్తికాం. ఎవరబ్బా మేము పరిగెత్తాం. ఇంతకి కర్రలు రాడ్లు వేసుకొని మేము కూడా వాళ్ళు దొరుకుతారేమో కొడదామేమో అని. తర్వాత ఇంక మమ్మల్ని చూసి పరిగెత్తారు. అటు వెళ్ళిపోయింది కారు జంపన వైపు. తర్వాత ఇంకా మేము ఎంత చుట్టూరు తిరుగుతున్నాం బండ్లు వేసుకొని ఎవరైనా దొరుకుతారా అని. అటు వెళ్ళాం. ఎవరో పరిగెత్తుకొని వస్తుంటే అటు వెళ్ళాం. ఇంతలో ఇటు నుంచి ఒకటి దూకాడు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం. అయినా దొరకలా. 3:30 వరకు మేము ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఎవరైనా దొరుకుతారా ఇంకా మేము వెళ్ళిపోయాం. మేము కూడా నైట్ మా ఫ్రెండ్ వచ్చి లేపితే నేను వచ్చాను శివాలయం గుడి దగ్గరికి. గుడి దగ్గర రాగానే సంథింగ్ ఏదో తేడా అనిపించి ఇక్కడ కారు ఆగి ఉంది. అది చూస్తే నిజంగా దొంగలు పడ్డాన్ని లేపాడు మా ఫ్రెండ్. దొంగలు పడేది ఇంద్ర గుడిలో అని వస్తే నిజంగానే అక్కడ ఉన్నారు దొంగలు. ఎమ్మటే కారు మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. మేము ట్రై చేసాం. కాసేపు చూసి అటు ఇటు ఎదిగితే బ్లాక్ షర్ట్ అబ్బాయి దీంట్లోంచి దూకేశాడు. అక్కడ వెనకాల గడ్డపార ఉంది, అది చిన్న సైజు తెచ్చాడు. 1:50కి స్టార్ట్ అయిందండి. 3 వరకు మేము వెనకాలే వెయిట్ చేసాం. దొరుకుతారా ఎవరన్నా పట్టుకోగలమా అని ట్రై చేసాం. ఈ అబ్బాయి నాకు చెప్పింది జరిగిందని. ఈ అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్నాడు అండి, పర్సనల్ ఫోన్. వైట్ షర్టు, పింక్ షర్టు, బ్లాక్ షర్టు. వైట్ షర్ట్ పింక్ షర్ట్ అబ్బాయి కారు తోలుతున్నాడు. వైట్ షర్ట్ అబ్బాయి ఇటు వచ్చాడు. ఇటు వచ్చినప్పుడే మేము 2:30 ఏంది వైట్ షర్ట్ అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇటు వచ్చేసాం. మేము ముందు ఇద్దరమే కదా. ఇట్లా వచ్చేసరికి ఇటు నుంచి బ్లాక్ షర్ట్ అబ్బాయి దూకాడు. ప్రజల ఆరోగ్యానికి పర్యావరణానికి పెనుముప్పుగా మారిన కోనోకార్పస్ మొక్కలను పురపాలక సంఘ అధికారులు తొలగిస్తున్నారు. పట్టణ బోస్ రోడ్లోని ప్రజారోగ్యానికి ముప్పు కల్పిస్తున్న కోనోకార్పస్ మొక్కలు మంగళవారం తొలగించారు. ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వస్తున్న ఫిర్యాదుల మేరకు పట్టణంలోని కోనోకార్పస్ మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో వీటిని పెద్ద సంఖ్యలో నాటడం జరిగిందని, వీటి వలన అనేక దుష్ప్రభావాలు వస్తున్నాయన్న నేపథ్యంలో తొలగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెట్లు కొన్ని దుబాయ్ మొక్కలు అంటారు కదా, అవి విపరీతంగా పెరుగుతాయి. ఒకప్పుడు ఆ చెట్టు ఏపుగా పెరుగుతుంది, నీడన ఇస్తుంది, కాబట్టి మంచిగా నాటండి అనేసి చెప్పినటువంటి దృష్టాంతాలను పెట్టుకొని టౌన్లో చక్కగా వాటిని ఏర్పాటు చేయడమైంది. అయితే ఈరోజు వాటిని పర్యావరణానికి ముప్పు, అది ఆరోగ్యానికి హేతును ఇదిగా ఉంటుంది. కాబట్టి దానివల్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు వస్తాయనేసి కొంతమంది చెప్పడం వల్ల కానీ దానివల్ల ప్రయోజనం కాటి నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడంతో బోస్ రోడ్లో ఏవైతే ఉన్నాయో అలాంటి చెట్లన్నింటినీ కూడా ఈరోజు వాటిని రిమూవ్ చేయడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. మీరే గమనించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో
ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇంకా అభివృద్ధి, ప్రజా సౌకర్యాలు ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తున్నారు. చక్కగా ఇంకా సహకరిస్తే కనుక వెరీ సూన్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలకు అనుగుణంగా మంచిగా ఏర్పాటు చేసేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంచుదాం. చెట్లు చాలామంది ఏంటంటే విచ్చలవిడిగా నరికేసి రోడ్డు పైన వేస్తున్నారు. వారందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఒకటోటి కొమ్మలైతే కనుక మేము అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి ఎక్కడ వేస్తాం, కానీ చెట్టే మీరు ఇంట్లోది అదంతా తీసేసి రోడ్డు పైన వేస్తే కనుక మేము కూడా స్టాఫ్ మాకు కూడా అంత సఫిషియెంట్గా ఏం లేదు. అవన్నీ కూడా మేము మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలు పంపాలంటే మాకు కూడా సమయం పడతాయి. కాబట్టి గమనించుకొని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందుగా అడ్వాన్స్ సమాచారం ఇస్తే కనుక దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పెదరావూరు గ్రామ శివాలయంలో భారీ చోరీ. అమ్మవారి విలువైన ఆభరణాలను అపహరించుకు వెళ్లిన దుండగులు. పట్టణ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా బోస్ రోడ్లోని మురుగు డ్రైన్లపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.